హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు తీసిన వీడియో అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. శుక్రవారం రోజు మధ్యాహ్నం నుండి నైట్ పడుకునేంత వరకు నేను చేసుకున్న పనులు వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈ క్లిప్ వచ్చేసి మార్నింగ్ తీసానండి. ఇక ఈరోజు ఫ్రైడే అని చెప్పేసి ముగ్గులు అయితే ఇలా నిండుగా అయితే పెట్టుకున్నాను. ఇక అందుకోసం ఒక క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను. పొద్దున్నే ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి 8 గంటలకైతే పనికి వెళ్తాను. ఇక 8 గంటలకు పనికి వెళ్ళానంటే మధ్యాహ్నం 2 గంటలకైతే ఇంటికి వస్తాను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు అలా పడుకుంటాను. 3:30 వరకు పడుకుంటాను. 3:30, 4 వరకు. ఇంకా తర్వాత లేచి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఈ టైం నుండి చేస్తే కానీ నాకు ఇంట్లో పనులన్నీ పూర్తి కావు. ఇక మధ్యాహ్నం నుంచి స్టిచ్చింగ్ ఉంటుంది నాకు. ఇక ఇంట్లో పనులన్నీ పెందలాడే చేసేసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటాను. ముందు రోజు నైట్ అయితే కటింగ్ చేసి పెట్టుకుంటాను. ఇక తెల్లవారి 12 వచ్చిన తర్వాత మధ్యాహ్నం టైంలో ఖాళీ టైంలో అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను. నాకైతే ఈరోజు ఒక ఫ్రాక్ అయితే కటింగ్ చేయాలి. నిన్న కట్ చేసినవి కూడా ఉన్నాయి, కుట్టుకోవాలి. ఇక ఫ్రాక్ అయితే అర్జెంటు. ఇక ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసుకొని ఏమన్నా స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి ఇక పనులన్నీ చేసుకుంటున్నాను. ఇక గిన్నెలు అవన్నీ తోమిపెట్టేసి కసులు అవన్నీ ఊడ్చేసుకున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఏదో ఒక స్నాక్ అయితే చేసి పెట్టాలి. ఇంట్లో ఏదైనా స్నాక్స్ ఉంటే తప్ప, లేదంటే ఖచ్చితంగా చేయాలి. లేదంటే ఇంకా బయట ఫుడ్ కావాలంటారు. వీలైనంత వరకు నాకు ఓపికన్నంత వరకు ఇంట్లోనే చేసి పెడతాను. ఇక్కడ బియ్యం పిండి అయితే 1 కిలో ఆడిచ్చి ఆరబెట్టి పెట్టుకుంటాను. తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఏదైనా స్నాక్స్ కోటికి ఉపయోగిస్తాను. ఈ చిక్కుడుకాయలు అయితే మా పెద్దది తెచ్చిందండి, వాళ్ళ చెట్టుకు కాసినాయి అని చెప్పేసి. ఇక ఈ కాకరకాయలు మన తోటలోటి మా మామయ్య తీసుకొచ్చి పెట్టాడు. ఈరోజు స్నాక్స్ కోసం అయితే పిల్లలకి అలసందలు అయితే నానబెట్టి పెట్టాను. ఒక 2 గంటల ముందు పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయని చెప్పేసి ఇలా అయితే కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇక గిన్నెలు అవన్నీ తోమి పెట్టేసుకున్నాను. ఇక తోటలోకి వెళ్దామని చెప్పేసి కూరగాయలు ఏమన్నా ఉంటే కోసుకొచ్చుకుందామని చెప్పేసి తోటలోకి అయితే వెళ్తున్నాను. తోటలోకి వచ్చాను. ఇక్కడ చూడండి, టమాటా చెట్లు కాయలు కాస్తున్నాయి. అవి బరువు వల్ల కింద నేలకైతే పడిపోతున్నాయి. వాటికి ఏదైనా సపోర్ట్ కర్ర పెడదామని చెప్తే మా వారికి పని ఉండేని పట్టించుకోలేదు. ఇక్కడ మా మామయ్య ఏమో తాటి మట్టలు అంటారు లేదా టెంకాయ మట్టలు అవైతే పెట్టున్నాడు సపోర్ట్ కోసం, కింద నేల తగలకుండా. ఏదో కాయలు కొంచెం దూరపడంగానే ఏదో పందికుక్కో ఏదో తినేస్తుంది, రాలి పక్కన పడిపోతున్నాయి. ఆవాలు కూడా వచ్చున్నాయి. వీటిల్లో ఒక చెట్టు మాత్రం కోతకు వచ్చింది, మిగిలినవి అయితే పచ్చిగా ఉన్నాయి. కాయలు అయితే ముదురున్నాయి, కానీ కొంచెం ఎండనివ్వాలి, అప్పుడు కోసుకుంటే మనకు ఆవాలైతే వస్తాయి. వీటిలో ఇదొక్క చెట్టు మాత్రమే ఎండిన చెట్టు. ఇందులో అక్కడక్కడ కొన్ని పచ్చికాయలు కూడా ఉన్నాయి. ఇక 2 రోజులు అయితే కోసేసుకోవచ్చు. ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయలు కూడా కోసుకుంటున్నాను. ఈ కూర చెట్లు వేసినప్పటి నుంచి కూరగాయలు అయితే బయట అస్సలు కొనలేదు. ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక కూరగాయ అయితే మన తోటలోనే వస్తుంది. కాలీఫ్లవర్లో కూడా ఒక 20 మొక్కలు అయితే పెట్టాను. 20 మొక్కల్లో 8 మొక్కలు అయితే బతికాయి. మొక్క వేసేటప్పుడు కొంచెం ఎండలు కాస్తుంది, అందువల్ల అని చెప్పేసి అవి చిన్న చిన్న మొక్కలు తేవడం కూడా అందువల్ల ఎక్కువైతే బ్రతకలేదు. ఇక్కడ కొత్తిమీర కూడా పూతకు వచ్చేసింది. ఇక ధనియాలు వచ్చేస్తున్నాయి. విత్తనాలకు ఉంటాయని చెప్పేసి ఇంకా కొత్తిమీర కూడా వదిలేసాను. ఇక పూతకైతే వచ్చేసింది.
ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఒక 3 క్యాప్సికమ్ ఏమో ఉన్నాయి. ఇక పిల్లలకి క్యాప్సికమ్ అంటే ఇష్టం. ఇక అందుకోసమని 4 మొక్కలు పెడితే ఈ క్యాప్సికమ్ కూడా 2 మొక్కలే బ్రతికినాయి. ఇక మిగిలినవి అయితే బ్రతకలేదు. ఇక్కడ 3 క్యాప్సికమ్ ఉంటే కోసుకున్నాను. ఇక బెండకాయలు అయితే చిన్న చిన్న చెట్లు, పెద్దవి కాలేదు ఇంకా. ఇక చెట్టుకు ఒక కాయ అయితే ఉంది. ఇక బెండకాయలు కూడా కోసుకుంటున్నాను. ఒక 1/2 కిలో బెండకాయలు, అలాగే ఒక 1/2 కేజీ చిక్కుడుకాయలు, ఒక 1/2 కిలో టమోటాలు, ఒక 3 క్యాప్సికమ్ అయితే ఉన్నాయి. కొద్దిగా కొత్తిమీర కూడా కోసుకొచ్చుకున్నాను. ఇక కూరగాయలన్నీ కోసుకొని ఇంటికైతే వచ్చేసాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందని చెప్పేసి వాళ్ళ కోసం ఇక గుగ్గులు అయితే ఉడకబెడుతున్నాను. తోటలోకి వెళ్ళే ముందు నానబెట్టి పెట్టాను కదా. ఇక నేను తోటలో నుంచి వచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి అవి గాలిచ్చి ఉడకబెట్టి పెట్టాను. ఇక జల్లిగిన్నెలోకి పోసుకొని మోయత్తుకైతే కొన్ని తీసి పెట్టున్నాను. మిగిలిన వాళ్ళకి పోపు పెట్టాలి. ఇక మోయత్తు 4 రోజుల నుంచి అన్నం సరిగా తినట్లేదు. నోరు పూసింది, ఎక్కువ మంటగా ఉందని చెప్పేసి 4 రోజుల నుంచి మజ్జిగ అన్నమే తింటున్నాడు. కారం అసలు తినట్లేదు. అందుకోసం వాడికి కొన్ని అయితే తీసి పక్కన పెట్టాను. ఇక మిగిలిన వాళ్ళకి పోపు పెట్టిస్తేనే తింటారు. అందుకోసం పోపు అయితే పెడుతున్నాను. స్టవ్ పైన బాండిలు పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, అంటే కచ్చాపచ్చిగా ఉండాలన్నమాట. ఇక తర్వాత గుగ్గులు కూడా వేసి కొద్దిగా గరం మసాలా కూడా వేసాను. ఇక మొత్తం ఇలా కొంచెం ఫ్రై చేసేసి ఒక గిన్నెలోకైతే తీసుకున్నాను. ఇక పక్కన పెట్టేసానంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు అయితే తీసుకొని తినేస్తారు. ఇక నేనైతే ఒక ఫ్రాక్ కుట్టాలని చెప్పాను కదా, ఫ్రాక్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. వంట చేసే పని కూడా లేదు ఈ పూట. సాయంత్రం ఇక అన్నం అయితే మధ్యాహ్నం వండిన అన్నమే ఉంది. ఇక సొరకాయ కర్రీ చేస్తున్నాను. కర్రీ కూడా ఉందని చెప్పేసి నేను ఇంకా ఏమి వంట అయితే చేయలేదు. ఇక అన్నం మిగిలింది కాబట్టి ఇంకా మేము ఎలాగోలా తినేస్తాము. అన్నం అయితే అసలు వేస్ట్ చేయము. పిల్లలకి స్నాక్స్ పెట్టేసి ఇక వాళ్ళు తినేసిన తర్వాత హోంవర్క్ అయితే రాపిచ్చేస్తాను. ఇక నేను చెప్పేంతవరకు కూడా పెద్దగా ఏం ఉంచరు, హోంవర్క్ రాసేసుకుంటారు. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటారు అనమాట. ఇంకా తిండి, స్నానం అటువంటివన్నీ వాళ్ళు చేసేసుకుంటారు కాబట్టి ఇంకా నేను ఇంట్లో పనుల వరకే చేసేసుకొని నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇక ఈ టైంలో అయితే నేను ఈ స్టిచ్చింగ్ పెట్టుకున్నానంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నన్ను ఎవరైతే డిస్టర్బ్ చేయరు. ఇక్కడ ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇది రేపటి కోసం అయితే కట్ చేశాను. కట్ చేసేటప్పుడు అయితే రేపు స్టిచ్చింగ్ చేద్దామని కట్ చేశాను, కానీ కటింగ్ అయిన తర్వాత నా మనసు అయితే మారింది. ఇంకా ఎలాగో పడుకునేంత వరకు టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా స్టిచ్చింగ్ కూడా చేసేసాను, పడుకుందామని చెప్పేసి స్టిచ్చింగ్ కూడా చేశాను. ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయిపోయేసరికి 10:40 అయిందనమాట. ఇక మొత్తం ఫ్రాక్ అయితే పూర్తి చేసేసి అక్కడ స్నానం చేసేసి తిని పడుకున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్